హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో కొర్రట్లను చూపిస్తున్నానండి. బియ్యం ఎక్కడ వాడకుండా స్వచ్ఛంగా కొర్రలతో చేసి అట్లని చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు, అలాగే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి కొర్రల్ని రెగ్యులర్గా తినడం వల్ల. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ కొర్రట్లను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు మినపప్పుని యాడ్ చేసుకోండి. మినపప్పుని 1-2 సార్లు బాగా వాష్ చేసుకొని కావాల్సిన వాటర్ని వేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు కొర్రలను యాడ్ చేసుకోండి. ఈ కొర్రల్ని కూడా 1-2 సార్లు బాగా వాష్ చేసుకొని కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకొని 5-6 గంటల పాటు నాననివ్వండి. ఇలా ఒక 5 గంటల తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫస్ట్ అయితే మినపప్పుని మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. మినపప్పుతో పాటు ఒక 1/2 కప్పు వరకు నానిన అటుకుల్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అటుకుల్లో ఒక అర్ధగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. మినపప్పుతో పాటు అటుకుల్ని కూడా యాడ్ చేసుకొని కావాల్సిన వాటర్ని కూడా యాడ్ చేసుకొని 1-2 నిమిషాల పాటు బాగా మెత్తగా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వెన్నలాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్లెండ్ చేసుకున్న బ్యాటర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న కొర్రల్ని కూడా యాడ్ చేసుకొని కొర్రల్లోకి ఒక 1/4 కప్పు వరకు వాటర్ అయితే సరిపోతుందండి. 1/4 కప్పు వరకు వాటర్ని కూడా తీసుకొని ఫైన్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ముందుగా బ్లెండ్ చేసుకున్న మినపప్పు యాడ్ చేసుకున్న బౌల్లోకి దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి రెండు బాగా కలిసేంత వరకు 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి రాత్రంతా కూడా పిండిని పులియనివ్వండి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను చూడండి, పిండి అనేది బాగా ఫర్మెంట్ అయిపోతుంది, అలాగే బాగా పొంగుతుంది కూడా. ఇలా బాగా పొంగిన పిండిని 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత వాటర్ కావాల్సి ఉంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా పిండి రెడీ చేసి పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా వేడెక్కనివ్వండి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ప్యాన్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక గరిట వరకు పిండిని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ దోశల కోసం పిండిని మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇలా ఈ విధంగా ఈ సైజులోకి స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసిన తర్వాత దోశ పైకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. అంతే, ఇంకా మీరు కావాలి అనుకుంటే గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలతో పాటు కొద్దిగంత కొత్తిమీరను కానీ కరివేపాకును కానీ చల్లుకుంటే దోశలు ఇంకా టేస్టీగా ఉంటాయి. మంట మీడియం నుంచి హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు అట్టు వేగిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే కొర్రట్లు రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కావాలి అంటే మనం రెడీ చేసి పెట్టుకున్న ఇదే బ్యాటర్ తోటి గుంట పొంగనాలని అలాగే ఇడ్లీలను కూడా ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అవి కూడా. అలాగే ఇంకొక మాట, మీరు ఫర్మెంట్ చేయడం అదంతా టైం ఎక్కువ పడుతుంది అని అనుకుంటే మీరు కావాలి అనుకుంటే నైట్ కొర్రల్ని మినపప్పుని నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బేసి కూడా అప్పటికప్పుడు కూడా దోశలు వేసుకోవచ్చండి. అలా కూడా చాలా బాగా వస్తాయి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ట్రై చేస్తే కనుక ఎలా కుదిరేయనతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఇలాంటి మంచి మంచి ఎమ్మీ అండ్ టేస్టీ వంటలతో రోజు మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.